హలో, ఒంటి నిండా బంగారం దిగేసుకొని వెళ్ళవు ఉన్నవి ఊరికి. నమస్కారం. అందరూ వచ్చారండి మన వాళ్ళు. ఒక్క నిమిషం సార్, వస్తున్నారు ఇంకా. చిన్నవాళ్ళు ప్రారంభించండి సార్, వస్తుంటారు. అలాగే అండి, గురుగారు. ప్రారంభించండి మీరు. గణేష్ గారు, మీరు మొదలు పెడతారండి. గణానంతో చెప్పామన్నా గురుగారు, మీ మ్యూట్ లో ఉన్నారు. ప్రారంభించండి. గణేష్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నారండి. ఓకే సార్, మ్యూట్ లో ఉన్నాను. గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः శ్రీరసాదనం తనో దేవీ సరస్వతి వాజేర్వాజినీవతి శ్రీనామ పిత్ర్యవతు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విధ్వంసన్నానాం యద్భిः సగ్గుస్పృశ్చాగ్నౌ ప్రహరతి. అంటే జయాదులు మొదటి నుంచి చెప్పుకోవాలండి. అంటే ఇవాళ ఒక్కరోజు చెప్పుకుంటే రేపటికి కొత్త పాఠం. విధ్వంసన్నానాని సగ్గుస్పృశ్చాగ్నౌ ప్రహరతి. స్పృశ్యాగ్నౌ ప్రహరతి. రుద్రాయ తంతిచరాయేదం నమః. అహోపత్యా అస్య కర్మణ హోమ ప్రతిష్ఠా సిద్ధ్యర్థం వృద్ధికామః జయాది హోమం కరిష్యే. శ్రువేణాజ్యమాదాయ ఓం చిత్తం చ స్వాహా. చిత్తాయేదం నమః. ఓం చితిశ్చ స్వాహా. చిత్యా ఇదం నమః. ఆహూతం చ స్వాహా. ఆహూత ఏదం నమః. ఆహూతిశ్చ స్వాహా. ఆహూతిశ్చ స్వాహా. కిందకి రండి. ఆహూతిశ్చ స్వాహా. ఆహూత్య ఇదం నమః. విజ్ఞాతం చ స్వాహా. విజ్ఞాత ఏదం నమః. విజ్ఞానం చ స్వాహా. విజ్ఞాన ఏదం నమః. మనం చ స్వాహా. మనం చ స్వాహా. మనసా ఇదం నమః. దీర్ఘలేదండి. మనస ఇదన్నమమ. మనస అంతే. మనశ్చ స్వాహా. మనసా ఇదం నమః. మనసా ఇదం నమః. మనసా దీర్ఘం వస్తున్నది సారు. మనశ్చ స్వాహా. మనస ఇదం నమమ. మనస ఇదం నమః. మనస ఇదం నమః. చక్వరీశ్చ స్వాహా. చక్వరీశ్చ స్వాహా. స్వాహా మధ్యకి చెప్పాలి. చక్వరీశ్చ స్వాహా. సత్వరీశ్చ స్వాహా. సత్వరీశ్చ స్వాహా. సత్వర్యా ఇదం నమః. దర్శశ్చ స్వాహా. దర్శాయేదం నమః.
పూర్ణమాసస్య స్వాహా పూర్ణమాసశ్చ స్వాహా పూర్ణమాసస్య స్వాహా పూర్ణమాసస్య స్వాహా పూర్ణమాసస్య స్వాహా పూర్ణమాసాయేదం నమః బృహత్య స్వాహా బృహస్య స్వాహా బృహస్య స్వాహా బృహత ఇదం నమః దీర్ఘలేదండి బృహత ఇదన్నమమ బృహత ఇదం నమః బృహత ఇదం నమః రదంతరం స్వాహా రదంతరం స్వాహా రదంతర ఏదం నమః ప్రజాపతిర్జయానింద్రాయ వృష్ణే కార్యస్య సుగ్రహ దేశు తస్మై విసస్య మనమంత సర్వాత్స ఉగ్రసహి హవ్యో బభూవ స్వాహా ప్రజాపతయ ఇదం నమః అంతే. మళ్ళీ చెప్పండి ఆ కిందగా నాదే అగ్నిర్భూతాన ఆ కిందకి మదిపది సమావత్వస్మిన్ బ్రహ్మన్ అస్మిన్ క్షత్రే శిక్ష్యస్యాం పూర్వోధాయ అస్మిన్ కర్మం శ్యాం దేవహూత్యాగ్ స్వాహా అగ్నయే భూతానామధిపతయ ఇదం నమః ఇంద్రో జ్యేష్ఠానామధిపతి సమావత్స్మిన్ బ్రహ్మన్స్మిన్ క్షత్రే శిక్ష్యస్యాం పూర్వోధాయ స్మిన్ కర్మన్ అప్యాం బహుత్యాగ్ స్వాహా ఇంద్రాయ జ్యేష్ఠానామధిపతయ ఇదం నమః జ్ఞామః పృథివ్యా అధిపతి సమావత్స్మిన్ బ్రహ్మన్ అస్మిన్ క్షత్రే శిక్ష్యస్యాం పూర్వోధాయ అస్మిన్ కర్మన్ శ్యాం బహుత్యాగ్ స్వాహా యమాయ పృథివ్యా అధిపతయ ఇదం నమః అంతరిక్షాధిపతి సమావత్స్మిన్ వాయురంతరిక్షాధిపతి సమావత్స్మిన్ బ్రహ్మన్స్మిన్ క్షత్రే శిక్ష్యస్యాం పూర్వోధాయ అస్మిన్ కర్మన్ శ్యాం బహుత్యాగ్ స్వాహా వాయవే అంతరిక్షాధిపతయ ఇదం నమః సూర్యో దివోధిపతి సమావత్స్మిన్ బ్రహ్మన్స్మిన్ క్షత్రే శిక్ష్యస్యాం పూర్వోధాయ అస్మిన్ కర్మన్ శ్యాం బహుత్యాగ్ స్వాహా సూర్యాయ దివోధిపతయ ఇదం నమః చంద్రమా చా కిందకి చెప్పాలి చా కిందకి చంద్రమా చంద్రమా నక్షత్రామధిపతి సమావత్స్మిన్ బ్రహ్మన్ అస్మిన్ క్షత్రే శిక్ష్యస్యాం పూర్వోధాయ అస్మిన్ కర్మన్ అస్యాం బహుత్యాగ్ స్వాహా చంద్రమసే నక్షత్రాణామధిపతయ ఇదం నమః బృహస్పతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మణోధిపతి సమావత్స్మిన్ బ్రహ్మన్స్మిన్ క్షత్రే శిక్ష్యస్యాం పూర్వోధాయ అస్మిన్ కర్మన్ శ్యాం
त्याग स्वाहा बृहस्पतये ब्रह्मणोऽधिपतय इदं न मम मित्रसत्यानामधिपतिः समावत्वस्मिन् मित्रसत्यानामधिपतिः समावत्वस्मिन् ब्रह्मन् अस्मिन् अग्रे शिक्ष्यस्याबोधाय अस्मिन् कर्मन् यां स्वाहा మిత్రాయ సత్యానామధిపతయ దేవహు ఇక్కడ మీరు ఎలా చూస్తారండి దేవహు త్యాగు త్యాగు స్వాహ అలా చెప్పాలండి దేవహు త్యాగు గు గట్టిగా కిందకి నొక్కండి దేవహు త్యాగు స్వాహ దేవహు త్యాగు స్వాహా అది త్యాగు స్వాహా మిత్రాయ సత్యానామధిపతయ ఇదం న మమ వరుణోపమధిపతి సమావత్వస్మిన్ వరుణోపమధిపతి సమావత్వస్మిన్ బ్రహ్మన్ మిన్ శ్రేయస్యాం పురుషోధాయ మస్మిన్ కర్మన్ యాం त्याग स्वाहा वरुणाय आमधिपतय इदं न मम समुद्रस्रोत्याना మళ్ళీ చెప్పండి समुद्रस्रोत्याना मधिपति समावत्वस्मिन् ब्रह्मन् अस्मिन् यत्रे शिक्ष्यस्य पुरोधाय मस्मिन् कर्मन् यां त्याग स्वाहा समुद्राय स्रोत्यानामधिपतय इदं न मम अन्धघं साम्राज्यानामधिपति तन्मावत्वस्मिन् ब्रह्मन् मिन् यत्रे समासिक्यस्य पुरोधाय अस्मिन् कर्मन् यां त्याग स्वाहा अन्नाय साम्राज्यानामधिपतन इदं न मम सोमवोषधीना सोमवोषधीना मधिपति समावत्वस्मिन् ब्रह्मन् मिन् यत्रे शिक्ष्यस्यां पुरोधाय अस्मिन् कर्मन् यां त्याग स्वाहा सोमाय औषधीनामधिपतय इदं न मम संविता प्रसवाना मधिपति समावत्वस्मिन् ब्रह्मन् अस्मिन् यत्रे शिक्ष्यस्य पुरोधाय अस्मिन् कर्मन् यां त्याग स्वाहा सवित्रे प्रसवानामधिपतय इदं न मम रुद्रपशूनामधिपति समावत्वस्मिन् ब्रह्मन् मिन् यत्रे शिक्ष्यस्य पुरोधाय अस्मिन् कर्मन् त्याग स्वाहा रुद्राय पशूनामधिपतय इदं न मम अपमुपस्पृश्य त्वष्टरूपाणामधिपति समावत्वस्मिन् ब्रह्मन् मिन् यत्रे शिक्ष्यस्य पुरोधाय अस्मिन् कर्मन् यां त्याग स्वाहा त्वष्ट्रे रूपाणामधिपतय इदं न मम विष्णु पर्वतानामधिपति समावत्वस्मिन् ब्रह्मन् मिन् यत्रे शिक्ष्यस्य पुरोधाय अस्मिन् कर्मन् यां त्याग स्वाहा
విష్ణవే పర్వతానామధిపతయ ఇదం నమమ మరుతో గణానా మళ్ళీ చెప్పండి. మరుతో గణానా కాదండి, మా రూతో, మా కిందకి రూ మధ్యకి తో పైకి, మా రూతో గణానామధిపతయస్తే మా స్వంత్వస్మిన్. మళ్ళీ చెప్పండి. మరుతో 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 గణానామధిపతయస్తే మా వన్ మృతో గణానామధిపతయస్తే మా వన్ తస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ క్షత్రియే జ్ఞానాసిద్ధ్యస్యాం పురోధాయ అస్మిన్ కర్మణ్యాం బహుత్యాగ స్వాహా మరుద్భ్యః గణానామధిపతిభ్య ఇదం నమః. ఓం పితరః పితామహాః పరే వర్రే తథా ఆస్తతామః. పితరః పితామహాః పరే వర్రే. పితర పితామహ పరే వరే పితర పితామహ కాదండి, వరే పితరః అన్ని మధ్యకే. పితరః పితామహాః పరే వర్రే పితరః చెప్పండి. పితర పితామహ పరే వరే పరే వర్రే. పరే వరే పరే వరే మళ్ళీ చెప్పండి, కలిపి పితరః పితామహాః పరే వర్రే. పితర పితామహ పరే వరే మళ్ళీ పితర పితామహ పరే వరే తథా ఆస్తతామః ఇహమావత. తథా తథామహ ఇహమావత తథా తథామహ ఇహమావత అస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే శ్యామాశిష్యాం. మౌలి చెప్పేటమే. అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ క్షత్రే సాంసిక్యస్యాం బౌధాయ అస్మిన్ కర్మణ్యాం త్యాగ స్వాహా. పిత్రాదిభ్యో పిత్రాదిభ్యో దేవతాభ్య ఇదం నమః. పిత్రాదిభ్యో దేవతాభ్య ఇదం నమః. పిత్రాదిభ్యో దేవతాభ్య ఇదం నమః. అన్ని కిందకేనండి. పితామహ అవరే తతామహ ఇహమావత. పితామహ అవరే తతామహ ఇహమావత. అలా అక్కర్లేదండి. పితామహ అవరే తతామహ, పితామహ అవరే తతామహ ఇహమావత. పితామహ అవరే తతామహ పితామహ అవరే తతామహ ఇహమావత. అక్కడ మీరు ఆపేస్తే అర్థం మారిపోతుందండి. పితామహ అవరే తతామహ అన్ని కూడా కిందకే సమానంగా చెప్పాలి. పితామహ అవరే తతామహ అని ఈ కిందకి చెప్పండి గట్టిగా, ఇహమావత. అది పితామహ అవరే తతామహ ఇహమావత. పితామహ అవరే తతామహ ఇహమావత. అస్మిన్ బ్రహ్మన్నస్మిన్ అస్మిన్ బ్రహ్మన్ క్షత్రే అస్మిన్ బ్రహ్మన్ అస్మిన్ అస్మిన్ బ్రహ్మన్ అస్మిన్ క్షత్రే సామాసిక్ష్యస్యా బహుధాయ అస్మిన్ కర్మన్ త్యాం బహుత్యాగ స్వాహా. పితృభ్యః పరేభ్యస్తతేభ్య ఇదం నమః. పితామహేభ్యో పితామహేభ్యో వరేభ్యస్తతామహేభ్యః. పితామహేభ్యో వరేభ్యస్తతామహేభ్యః
पितामहेभ्यो परेभ्यस्तथा महेभ्य इदं न मम अरे पितामहेभ्यो परेभ्यस्तथा महेभ्य इदं न मम ओम पितरः परे तथा इहमावता ॐ पितरं परे तथा पितरः परे तथा पितरः परे तथा पितरः परे तथा पितरः परे तथा इहमावता 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 अस्मिन् ब्रह्मन् अस्याम् अस्मिन् ब्रह्मन् अस्मिन् क्षत्रे ज्ञामासिक्ष्य ज्ञापुरोधाय अस्मिन् कर्म ज्ञां देवहूतोऽध्याय स्वाहा ఈ వాక్యం కూడా చెప్పుకోండి పితృపితామహయో జీవతోః ఓకే పితృపితామహోః జీవతోః 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 సతో జీవతోస్తతోః జీవతోస్తతోః జప ఏవ కర్తవ్యః యదేవ కర్తవ్యః దేవ కర్తవ్యః ఓం ఋతాషాఢ్రుతధామాగ్నిర్గంధర్వః ఋతాషాఢ్రుతధా పునః చెప్పండి ఋతాషాఢ్రుతధా ఋతా కింద గట్టిగా నొక్కండి ఋతాషాఢ్రుతధా మా అగ్నిర్గంధర్వః మా అగ్నిర్గంధర్వః మా అగ్నిర్గంధర్వః తస్యౌషధయోప్సరసా తస్యౌషధయో సరసా తస్యౌషధయో తస్యౌషధయోప్సరసా తస్యౌషధయోప్సరసా తస్యౌషధయో యో కిందకి అంటున్నారు మీరు యో కిందకి లేదండి తస్యౌషధ మధ్యకి చెప్పాలి తస్యౌషధయో సరసా తస్యౌషధయో సరసా కుదరట్లేదు సార్ తస్యౌషధయో 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 యో కిందకి అంటున్నారు యో కిందకు వస్తుంది సారు తస్యౌషధయో తస్యౌషధయో సరసా ప్సా కింద గట్టిగా నొక్కండి తస్యౌషధయో సరసా తస్యౌషధయో అప్సరసా తస్యౌషధయో అప్సరసా ఊర్జో నామ స ఇదం బ్రహ్మ ఊర్జో నామ స ఇదం బ్రహ్మ ఊర్జో నామ స ఇదం బ్రహ్మ క్షత్రం పాతు తా ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు క్షత్రం పాతు ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు తస్మై తస్మై స్వాహా తస్మై స్వాహా తస్మై స్వాహా ఋతాసాగే అర్థధామ్నే అగ్నయే గంధర్వాయే దన్నమమ ఋతసామ్నే ఋతసాహే ఋతధామ్నే అగ్నయే గంధర్వాయేదం నమః ఋతసాహే ఋతధామ్నే అగ్నయే గంధర్వాయేదం నమః తాభ్య స్వాహా తాభ్య స్వాహా తాభ్య స్వాహా ఓషధీభ్యోప్సరోభ్య ఊర్భ్య ఇదన్నమమ
ओषधीभ्योऽप्सरोभ्य ऊर्भ्य इदं न मम ओषधीभ्योऽप्सरोभ्य ऊर्भ्य इदं न मम सगुंहितो विश्वसामा विश्वसामा మళ్ళీ सागंहितो सागंहितो ఆహా ఇంతగా చెప్పిందే కరెక్ట్. సగుంహితో విశ్వసామా सागंहितो विश्वसामा सागंहितो विश्वसामा సూర్యో గంధర్వస్తస్య మరీచయోప్సరసా सूर्यो गन्धर्वस्तस्य मरीचयो सरसा सूर्यो गन्धर्वस्तस्य मरीचयो सरसा ఆయువో నామ సైదం బ్రహ్మ आयुः नामास इदं ब्रह्मा सरसा आयुः नामास इदं ब्रह्मा క్షత్రం పాతు తా ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు తస్మై స్వాహా सा इदं ब्रह्म क्षत्रं पान्तु सा इदं ब्रह्म क्षत्रं पान्तु तस्मै स्वाहा మొట్టమొదట సా ఇదం బ్రహ్మ క్షత్రం పాతు, రెండవది సా ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు. అది గుర్తుపెట్టుకోండి. ఓం సగుంహితాయ విశ్వసామ్నే సూర్యాయ గంధర్వాయ దన్న మమ सगंहिताय विश्वसाम्ने सूर्याय गन्धर्वायेदं नमः सगंहिताय विश्वसाम्ने सूर्याय गन्धर्वायेदं नमः ताभ्य स्वाहा मरीचिभ्योऽप्सरोभ्य आयुभ्य इदन्न मम ताभ्यं स्वाहा मरीचिभ्योऽप्सरोभ्य आयुभ्य इदं नमः ताभ्यं स्वाहा मरीचिभ्योऽप्सरोभ्य आयुभ्य इदं नमः सुषुम्नः सूर्यरश्मिश्चन्द्रमा गन्धर्वा सुषुम्नः सूर्यरश्मिश्चन्द्रमा गन्धर्वा सुषुम्नः सूर्यरश्मिश्चन्द्रमा गन्धर्वा चन्द्रमा गन्धर्वा चन्द्रमा गन्धर्वा चन्द्रमा गन्धर्वा चन्द्रमा गन्धर्वा तस्य नक्षत्राण्यप्सरसो तस्य नक्षत्राण्यप्सरसो तस्य नक्षत्राणाप्सरसो నక్షత్రాణం లేదండి, తస్య నక్షత్రాణ్యప్సరసో तस्य नक्षत्राण्यप्सरसो तस्य नक्षत्राण्यप्सरसो వేకురయో నామ సైదం బ్రహ్మ यो नामास इदं ब्रह्म यो नामास इदं ब्रह्म క్షత్రం పాతు తా ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు తస్మై స్వాహా ता इदं ब्रह्म क्षत्रं पातु ता इदं ब्रह्म क्षत्रं पान्तु तस्मै स्वाहा ఓం సగుం అయిపోయింది కదా. ఇక్కడి సుషుమ్నాయ సూర్యరశ్మయే చంద్రమసే గంధర్వాయే దన్న మమ सुषुम्नाय सूर्यरश्मये चन्द्रमसे गन्धर्वायेदं नमः सुषुम्नाय सूर्यरश्मये चन्द्रमसे गन्धर्वायेदं नमः తాభ్య స్వాహా నక్షత్రేభ్యోప్సరోభ్యో వేకురిభ్య ఇదన్న మమ ताभ्यः स्वाहा नक्षत्रेभ्योऽप्सरोभ्यो वेकुरिभ्य इदं नमः ताभ्यः स्वाहा नक्षत्रेभ्यो अप्सरोभ्यो वेकुरिभ्य इदं नमः భుజ్యుస్తు పర్ణో
ద్యుసుపర్ణో యజ్ఞో గంధర్వస్తస్య దక్షిణా యజ్ఞో గంధర్వస్తస్య దక్షిణా యజ్ఞో గంధర్వస్తస్య దక్షిణా యజ్ఞో గంధర్వస్తస్య యజ్ఞో గంధర్వస్తస్య యజ్ఞో గంధర్వస్తస్య యజ్ఞో గంధర్వస్తస్య దక్షిణా అప్సరసస్తవా నామ దక్షిణ అప్సరసస్తవానామ దక్షిణ అప్సరసస్తవానామ చ ఇదం బ్రహ్మ క్షత్రం పాతు తా ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు తస్మై స్వాహా త ఇదం బ్రహ్మ క్షత్రం పాతు త ఇదం బ్రహ్మ క్షత్రం పాతు ఆహా మీరు రెండోది కూడా అలాగే చెబుతున్నారు సారు, తేడా వస్తున్నది. స ఇదం బ్రహ్మ క్షత్రం పాతు తా ఇదం బ్రహ్మ క్షత్రం పాంతు త ఇదం బ్రహ్మ క్షత్రం పాతు త ఇదం బ్రహ్మ క్షత్రం పాతు తస్మై స్వాహా భుజ్యవే సుపర్ణాయ యజ్ఞాయ గంధర్వాయేదన్నమమ బుద్ధ్యవే సుపర్ణాయ యజ్ఞాయ గంధర్వాయేదం నమః బుద్ధ్యవే సుపర్ణాయ యజ్ఞాయ గంధర్వాయేదం నమః తాభ్య స్వాహా తాభ్య స్వాహా తాభ్య స్వాహా తాభ్య కిందకి, స్వాహ పైకి, తాభ్య స్వాహ తాభ్య స్వాహ తాభ్య స్వాహా తాభ్య స్వాహా దక్షిణాభ్యోప్సరోభ్య తవాభ్య ఇదన్నమమ దక్షిణాభ్యోప్సరోభ్యస్తవాభ్య ఇదం నమః దక్షిణాభ్యోప్సరోభ్యస్తవాభ్య ఇదం నమః ఓం. ఇక్కడ దాకా ఇవాళ దాకా అయింది. రేపటి నుంచి అంటే రేపు అష్టమి, రేపు బహుశా పాఠం ఉండదు. ఎల్లుండి నుంచి ఇక్కడి నుంచే పిత అక్కడి నుంచే ప్రారంభం సొంత. ఈ లోపల మీకు బాగానే అడిగింది, చూసుకుంటూ ఉండండి. ఏదన్నా సందేహం ఉంటే ఫోన్ చేయండి. అలాగే అది గురుగారు ఒక విషయం మీతో, అయ్యా. మీరు అది కార్తీక మాసం అభిషేకాల గురించి పంపించారు కదా, అయ్యా దాంట్లో అదే పాల్గొనాలనుకున్నాను. ఎలా మీకు అయితే మా వాడిని కనుక్కోవాలి సార్. మాకు కొంత లిమిట్ సంఖ్యలోనే తీసుకుంటాం మేము. ఈ సంవత్సరం మరి బుక్ అయిపోయారో ఉన్నారో నాకు తెలియదు. అది మాకు కొంత, ఎందుకంటే ఒక్క మనిషి పెడితే మళ్ళీ మాకు రుద్రాలు పెరుగుతాయి. అంటే ప్రతి వాళ్ళతో పేరుతో కూడా ఇది జరగాలి, సంఖ్య రుద్ర సంఖ్య జరగాలి. అందువల్ల మాకు మనుషులు సెట్ అవుతారా కదా, ఇంక మాకు పూర్తి, ఎందుకంటే మాకు దీనికోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు సార్. అందువల్ల సంఖ్య పూర్తి అయితే నేను చెప్పలేను. ఏదైనా కనుక అవకాశం ఉంది అంటే నేను మీకు రేపు చెబుతాను. చెప్తారా మీరు? మాకు చెప్పండి. రేపు చెబుతానండి. రేపు కాదు, ఎల్లుండి చెబుతాను. ఎల్లుండి చెప్పండి గురు. ఎందుకంటే దీనికి సంఖ్య మాకు ప్రధానం అంతే. సరే, అందుకనే ముందర తెలియజేసిన కారణం. ఓకే సార్. శుభం శుభం నుండి. పాత జయాదులు మాత్రం వదిలిపెట్టవాకండి. ప్రతి హోమానికి అవసరం వచ్చేటటువంటిది ఏది అంటే జయాదులు. అవి మాత్రం పుణ్యవాచనం జయాదులు కనుక గట్టిగా కనుక వస్తే సగం యాజ్ఞికం వచ్చేసినట్టే. గుర్తుపెట్టుకోండి. షట్పాత్రము, చతుష్పాత్రము, ఈ రెండు చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రతి కార్యక్రమానికి అవసరమే. హోమం ఉంది అంటే ఇవి చేయాల్సిందే. అందువల్ల గట్టిగా చెబుతున్నాను. ఓకేనండి. శుభం శుభం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు.